హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈవెంట్కి వచ్చాం కదా. ఇదే పెండ్లి వాళ్ళ ఇల్లు. చూడండి ఒకసారి. చూశారు కదా. ఇది ఎక్కడ అంటే మన కర్ణాటకలోని సకలేశ్పుర దగ్గర. లొకేషన్ చూడండి ఎలా ఉన్నా. అంతా లొకేషన్ మొత్తం సూపర్గా ఉన్నాయి. ఇదే పెండ్లి వాళ్ళ ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం కనిపించేది మొత్తం కాఫీ తోట. ఇప్పుడు కాఫీ కాయలు ఎలా ఉంటున్నా అంటే చూపిస్తా. ఇవి వచ్చేసి పచ్చివి కాఫీ కాయలు. ఇవి తర్వాత పండ్లు అయితే పండ్లు అనేటివి మనకి ఇప్పుడు ఒక్కటి దొరుకుతలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నుంచి చూస్తున్నా కాఫీ పండ్లు చూపిస్తానని చెప్పినా కదా. చూస్తున్నా ఒక్కటి కూడా దొరుకుతలేవు. మొత్తం కాయలే గుత్తులు గుత్తులైనాయి. పండ్లు మాత్రం ఒక్కటి కూడా దొరుకుతలేవు. కానీ ట్రై చేస్తా. ఏమంటే పురుగులు ఉన్నాయి. ఇటు చూడండి కాయలు మొత్తం కాయలు కనిపిస్తాయి. మా విజయ్ గాడు కూడా కనిపిస్తాడు. అనుకున్న ఒట్టకాయలు కూడా కనిపిస్తాయి కానీ పండ్లు మాత్రం కనిపించవు. ఇందాక నుండి చూస్తున్నాం ఇక్కడ కాఫీ పండ్లు అయితే దొరుకుతలేవు. ఈ చెట్టుకి జామకాయ ఉంది, అక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు. ఈ జామ పండు అయితే రాలుతున్నా ఒక కేట్ మిస్ అయింది. ఇంకో కేటికి రెండు పడ్డాయి. పడితే ఆ పండ్లు అయితే ఒక సైడ్ ఏమో చిలుక తింటుంది. కావాలంటే చూడండి, చూపిస్తున్నా చూడు ఎలా అయినాయి పండు. ఇంకో సైడ్ బాగుంది, దాన్ని తింటా ఇప్పుడు. రెండులలో మా వానికి మంచిది దొరికింది, నాకైతే పుచ్చిపోయినది దొరికింది. మా వాడైతే ఈయనట్ట ఒక్కడే మొత్తం తినేసిండు. పెరక తిని ఒక గంట దాకా వెతికితే కూడా కాఫీ పండ్లు అయితే దొరకలేదు. కాయలే ఉన్నాయి, గుత్తులు గుత్తులు కాసినాయి. కావాలంటే పక్కలు రండి చూడండి. పక్కలు రాప వీడియో చూడండి. ఇక ఎన్నోటి ఉన్నాయి. ఇవే ఎండిన తర్వాత పొడి చేస్తారు. ఇవైతే మన అంగట్లో అమ్ముతారు కదా తమలపాకులు, అవి ఇక్కడైతే ఫ్రీ. ఎన్నన్నా తినొచ్చు. కావాలంటే వచ్చి తినికేసి వెళ్ళండి, ఫ్రీనే. బాగున్నాయి ఆకులు. మొత్తం ప్రతి పెద్ద పెద్ద చెట్లకు మొత్తం ఇదే ఆకుల తీగనే ఉంటుంది. ఇవన్నీ ఆకులే, ఆ చెట్లకు మొత్తం ఆకులే. ఇదంతా కింద కాఫీ తోట, పైన ఆకులు.